ఫస్ట్నే జీతాలు పడ్డాయి. ఉద్యోగులు పెన్షనర్ల బ్యాంకుల ఖాతాల్లో శుక్రవారమే వేతనాలు పెన్షన్ల జమ. 1వ తేదీన ఇవ్వడం 5 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. ఉద్యోగ సంఘాలు కాంట్రాక్టు గురుకుల టీచర్లకు ఇంకా జీతం అందలేదట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ పెన్షనర్లకు సర్కార్ సంతోషాన్ని కలిగించింది. నెల మొదటి రోజునే వేతనాలు పెన్షన్లు అందజేసింది. ఫిబ్రవరి నెల వేతనాలు పెన్షన్లను ఉద్యోగులు పెన్షనర్ల బ్యాంకుల ఖాతాల్లో శుక్రవారం జమ చేసింది. గత 5 సంవత్సరాల్లో 1వ తారీఖున వేతనాలు చెల్లించడం ఇదే మొదటిసారి అని ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా వేతనాలు ఆలస్యమయ్యేవి. దీనిపైన ఉద్యోగులు పెన్షనర్లలో వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది. ఆ మేరకు డిసెంబర్, జనవరి నెలల వేతనాలను 4, 5 తారీఖుల వరకు చెల్లిస్తూ వచ్చింది. ఫిబ్రవరి నెల వేతనాలను 1వ తేదీనే చెల్లించేసింది. అన్ని జిల్లాల్లో వేతనాలు పెన్షన్లు అందాయని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు తెలిపాయి. అయితే 010 హెడ్ కింద ఉన్న 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగాలకే వేతనాలు వచ్చినాయట. 2,88,000 మంది పెన్షనర్లకు పెన్షన్లు పడ్డాయట. 6,57,200 మంది ఉద్యోగులు పెన్షనర్లు మినహాయిస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, గురుకుల ఉపాధ్యాయులు, లెక్చరర్ల వాళ్ళకి ఇంకా వేతనాలు రాలేదట. వారికి కూడా వేతనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం. హరీష్ రావు ఇప్పుడు ఏమంటావు? మీ రెచ్చగొట్టుడు విద్యకు తెలంగాణలో కాలం చెల్లింది. కోమటిరెడ్డి మిస్టర్ హరీష్ రావు ఇప్పుడు ఏమంటావు? అధికారంలో ఉన్నప్పుడు జీతాలు ఇవ్వలే, అధికారం పోయాక జీతాలు ఇస్తుంటే ఓర్చుకోవట్లే. రెచ్చగొట్టే మీ విద్యకు తెలంగాణలో కాలం చెల్లింది అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్స్లో పోస్ట్ చేసిరట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 1వ తారీఖు జీతాలు ఇవ్వడమే ఇలా మనం పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది చూడండి. అది కామన్గా జరిగిపోవాల్సిందే. ఈ దుర్మార్గానికి కారణం ఎవడంటే కేసీఆర్. ఇప్పుడు అవుట్సోర్సింగ్, ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏం పాపం చేశారు? ఇంకా వాళ్ళే కాదు, ఇప్పుడు 108 ఉద్యోగులు, విఆర్ఓలు, వాళ్ళదైతే ఘోరం. వాళ్ళకి నెలల తరబడి జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఇట్లా చాలామంది ఆరోగ్యశ్రీ ఏదైనా మధ్యలో అవుట్సోర్సింగ్ సంస్థకి మీరిస్తారు, వాడు సగం తిని సగం ఎంప్లాయీస్కి పంచుతాడు. ఇట్లా చాలా ఉన్నాయి. 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మిషన్ భగీరథకు సంబంధించిన కార్మికులు కానీ, వీళ్ళకి చాలా నెలలుగా జీతాలు లేవు. చాలా చిన్న చిన్న జీతాలు.